నువ్వు చేయొచ్చు. ఏమేమి చేయాలి? ఇది చేయాలి, 10 మందికి ప్రొడక్ట్ చేయాలి. వాళ్ళు ప్రొడక్ట్ తీసుకుంటారు, వాళ్ళు అడుగుతారు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళకి చెప్పొచ్చు, నా ఇన్స్టాల్మెంట్ కోసం రెంట్ కోసం చేస్తున్నాను అని చెప్పేసి ఆ సైకిల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. రవి ఒప్పుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తాను, రవిని కంపెనీ దగ్గర తీసుకెళ్తాను. కంపెనీ దగ్గర తీసుకెళ్ళి వెళ్తాను, సార్ ఇది రవి అని చెప్పేసి మన బిజినెస్ చేస్తానంటే ఇతను రవి, ఇది కంపెనీ, నేను సైడ్ అయిపోతాను. ఇది కంపెనీ ఏం చెప్తుంది, రవిని కూర్చోబెడుతుంది. పాన్ కార్డ్ ఇవ్వండి అంటే అప్లైన్కి ఇస్తారా, కంపెనీకి ఇస్తారా? కంపెనీ అప్లైన్ ఉన్నారు ఎవరు? కంపెనీ అడుగుతుంది, కంపెనీకి ఇస్తారు. రవి ఆధార్ కార్డు ఇవ్వండి అంటే ఎవరు అడుగుతారు? కంపెనీ. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి అంటారు. అన్ని కంపెనీకి ఇది ట్రాన్సాక్షన్ అవుతుంది, అంతే కదా. కంపెనీ చెప్తుంది ఇక్కడ సంతకం ఏంటది, రవి సంతకం ఇస్తారు, కంపెనీ సంతకం ఇస్తుంది. కంపెనీ చెప్తుంది కంగ్రాచులేషన్, ఈ రోజు నుంచి నేను నువ్వు పార్ట్నరు, అర్థం చేసుకోండి. నేను నువ్వు ఈ రోజు నుంచి పార్ట్నరు. ఇప్పుడు పార్ట్నర్షిప్ లో నేను కొద్దిగా పని చేయాలి, నువ్వు కొద్దిగా పని చేయాలి. ఇప్పుడు నేనేమి పని చేస్తాను, నేను ఫ్యాక్టరీలో ప్రొడక్ట్ తయారు చేస్తాను, నేను చెక్ ఇస్తాను, నేను అది ఈ పని లేబులింగ్ చేస్తాను, నేను ఆఫీసులు పెడతాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ పని చేసుకుంటాను, నేను జిఎస్టీ పని చేసుకుంటాను, నేను ఎవ్రీ మంత్ మీ అందరి అకౌంట్లో డబ్బు వేయటానికి ఏమేమి పని ఎంతో అదంతా నేను చూసుకుంటాను. మీరేం చేస్తారు యాజ్ అ పార్ట్నర్? మీకేం పని అంటే నీ ఊర్లో నేను ప్రొడక్ట్ పెడతాను, అది నా పని. నీ ఊర్లో నా ప్రొడక్ట్ పెడతాను, నువ్వు ఆ ప్రొడక్ట్ తీసుకొని నువ్వు వాడాలి, నీకు తెలిసిన 10 మందికి ఇవ్వాలి, అది నీ పని. క్లియర్ అయిందా? కంపెనీ పని అది, ఇది నీ పని. నీ పని నువ్వు చేయి, నా పని నాకు చేస్తాను. నువ్వు ఎప్పుడు ప్రొడక్ట్ వాడి 10 మందికి ప్రొడక్ట్ ఇస్తావో, నువ్వు ఒకటే ప్రొడక్ట్ వాడి 10 మందికి ప్రొడక్ట్ ఇస్తే చాలు. అందరికి ప్రొడక్ట్ ఇవ్వాలంటే ఈ 10 మందిని నువ్వు తీసుకురావాలి నా దగ్గర. వాళ్ళు నేను పార్ట్నర్ అవుతాము, వాళ్ళు ప్రొడక్ట్ ఆల్ ఫ్రెండ్స్ 10 మందికి ఇస్తారు. అలాగా మన బిజినెస్ ఎక్కువ అవుతుంది. క్లియర్? అంతే కదా, అరేంజ్మెంట్ అంతే కదా. ఇప్పుడు రవి ఏం చేస్తారంటే, సరే సార్ నేను చేస్తాను, నేను పార్ట్నర్ అవుతాను, నేను ఇది చేస్తాను. ఓకే గుడ్. ఇప్పుడు రవి చెప్తారు, సార్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? సార్ నేను ఎప్పుడు బిజినెస్ చేయలేదు, నాకు ఈ బిజినెస్ ఎలాగ చేయాలి, నాకు ఎలాగ చేయాలని తెలియదు, ఏం చేద్దాము? అప్పుడు నన్ను పిలుస్తారు, సో ఇక్కడ ఈతనికి నువ్వు బిజినెస్ నేర్పించాలి. ఈతనికి నేర్పిస్తే అతని బిజినెస్ ని అతనే చేసుకొని వెళ్తారు. ఇప్పుడు నేర్పించడానికి నీ బాధ్యత ఇది. నేను రవి గారిని పిలిపేసి, రవి నా దగ్గర మీటింగ్ కూడా నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి ఒక 10 మీటింగ్ తీసుకెళ్తాను. రవి చూస్తాను ఎలా చేస్తున్నాను, డూప్లికేట్ రాసుకుంటాడు. 11th మీటింగ్ లో చెప్తాను, రవి నువ్వు 10 మీటింగ్ చూసావు కదా, కంపెనీ గురించి ఈ మీటింగ్ లో నువ్వు చెప్పుకుంటావు. సో ఫస్ట్ మీటింగ్ లో రవి కొద్దిగా మిస్టేక్ చేస్తాను, అది సెకండ్ థర్డ్ మీటింగ్ లో కంపెనీ గురించి చెప్పడానికి రెడీ అయ్యాను. తర్వాత అంటారు, ఇప్పుడు నేను ప్రొడక్ట్ గురించి ఏం చెప్పాను చూసావు కదా, అది కాపీ చేసాయి నెక్స్ట్ మీటింగ్ లో. రవి నెక్స్ట్ మీటింగ్ లో ఏమి రాసుకున్నాడో అది చదువుతూ చెప్తాను. 3-4 మీటింగ్ లో చదువుతాడు, తర్వాత చెప్పడానికి స్టార్ట్ చేస్తాడు. చిన్న మిస్టేక్ జరుగుతుంది, నేను కరెక్ట్ చేస్తాను. తర్వాత మార్కెటింగ్ ప్లాన్ స్లోలీ రవి కంపెనీ గురించి చెప్తారు, ప్రొడక్ట్ గురించి చెప్తారు, కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ గురించి చెప్పడానికి స్టార్ట్ అవుతారు. ఎప్పుడు నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుందో రవి మేనేజ్ చేయవచ్చు అని చెప్పేసి, రవి ఇప్పుడు మీరే చేయండి, నేనుంటే మీకు తెలీదు, ఏం తెలుస్తుంది లేదు అని చెప్పేసి కరెక్ట్గా నేర్చుకోవాలంటే నువ్వు దిగు. ఆ రోజు నుంచి నేను మీటింగ్ వెళ్ళను, రవి మీటింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ డే చాలా డౌట్ వస్తుంది, ఇది ఎలా చెప్పాలి, ఇది చాలా ఎలా చెప్పాలి. ఈవినింగ్ ఫోన్ చేసి అడుగుతాను, సార్ ఇది ఏం చెప్పాలి, ఇలాగ అడిగారు ఏం చెప్పాలి, ఇలాగ అడిగారు ఏం చెప్పాలి. సెకండ్ డేలో ఫోన్ చేస్తాను, 10 ఫోన్ చేస్తాను. 10 రోజు 10 మంది ఫోన్ చేస్తాను. 11th డే 5 ఫోన్ చేస్తాను. 20th డే 2 ఫోన్ చేస్తాను. ఒక మంత్లో ఫోన్ అయిపోతుంది. వన్స్ ఇన్ మంత్ ఎప్పుడో ఒక ఫోన్ చేస్తాను, ఇది ఏదో కొత్తగా పడుతున్నాడు ఏం చెప్పాలి. తయారైపోయాడా రవి? తయారైపోయాడా లేదా? సో ఇప్పుడు రవి కంపెనీ పార్ట్నర్స్
కంపెనీ పని చేస్తుంది, రవి పని చేస్తున్నా. రవి ఏమన్నా అక్కడ ప్రొడక్ట్ లేకపోతే ఇక్కడ రాడు. రవి స్ట్రైట్ కంపెనీకి ఫోన్ చేస్తాడు, సరే ఆఫీస్లో ప్రొడక్ట్ లేదు, ఇది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే రవి కంపెనీ పార్ట్నర్, మీరు కంపెనీ పార్ట్నర్. అర్థమైందా? సో మీరందరూ బిజినెస్ పీపుల్, మీ చేతిలో బిజినెస్ ఉంది. మీరు చేస్తే డబ్బు, చేయలేకపోతే డబ్బు లేదు. ఓకే.